హలో అండి. ఏమైంది ఈరోజు అస్సలు మా టైమే బాగాలేనట్టుందండి. యూట్యూబ్ చూసి టమాటా రేట్లు తగ్గాయి కదా, టమాటా పచ్చడి చేద్దాం అనుకొని ఎంత కష్టపడి ఒక 6 కేజీలు టమాటాలు తీసి మంచిగా 3 రోజులు మగ్గపెట్టి టమాటా పచ్చడి చేద్దాం అనేసరికి టమాటాలు పైన ఎండేయడానికి వెళ్ళాము. టమాటా తొక్కలు, టమాటా జ్యూస్ వేరేగా మా సైడ్ కొంచెం బాగా గాలేసి టమాటా తొక్కలు బోలెడు ఉండాల్సిన గాలికి సగం ఎగిరిపోయి, సర్లే అనేసరి గ్రేవీ తీద్దాం అనేసరికి అప్పుడే బాగా పరదా పైన పెట్టాం. గాలికి ఆ టమాటా జ్యూస్ కూడా సగం కిందే పడిపోయింది. సర్లే ఏంటి ఇలా అయింది, ఏదో ఒకటిలే పోనీలే నైట్ చేసేద్దాం. నిన్న బాగా ఎండే, ఈరోజు మొత్తం ఇలా అటర్ ఫ్లాప్ సగం పోయింది. పోనీలే ఉన్నదంతా మంచిగా చేసేద్దాం. ఇప్పుడు టమాటాకి కొత్త చింతపండు కావాలి కదా, ఇది చక్కగా పిక్కలు తీసేస్తే నైట్ చేసేద్దాం అని అనుకుని నేను పిక్క తీద్దామని రెడీ అయ్యేసరికి ఇంట్లో నెయ్యి కూడా అస్సలు లేదు కదా అని నెయ్యి కూడా అయిపోయింది. నెయ్యి కూడా ఉదయం మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కొంతసేపు. నెయ్యి పెడదామని రెడీ చేసేలోపు మా పెద్దవాడు లేచిపోయాడు కదా, నేను వాడి దగ్గరికి వెళ్ళాను ఏడుస్తున్నాడని. సరే మా చెల్లి నేను పెడతాలే నెయ్యి, అతను వెళ్ళి వాడిని చూడ అనేసరికి చక్కగా నెయ్యిని ఏం చేసింది, గడ్డలు కట్టి ఉంటాయి కదా, వేగంగా కరిగిపోవాలని చక్కగా తీసి ఫస్ట్లో ఇలా పెట్టేసింది ప్రెషర్ కుక్కర్లో. అది ఒక్కసారి 1600 టెంపరేచర్ ఉండేసరికి ఒక్కసారి అడుగు పట్టేసి ఇంక స్మెల్ వచ్చేసింది. ఏంటని పరిగెట్టుకుని వచ్చేసరికి ఇంకా చూడద్దే ఇంకేముంది, మంచిగా పిల్లలకు పెడతామనేసరికి మాడగొట్టేసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాగాలేనట్టుంది లేచిన టైము.